హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినీ ఇన్ వన్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శని త్రయోదశి గురించి మాట్లాడుకుందాం. శని త్రయోదశి రోజున ఏది దానం చేస్తే శని దోషం నుంచి విముక్తి కలుగుతుంది, శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి, శని దేవుడికి ఏ శ్లోకం పాడాలి, ఏం చెప్పించాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. శనివారం త్రయోదశి కలిసి వస్తే ఆ రోజున శని త్రయోదశిగా అంటూ ఉంటారు. ఇవి రెండు కలిసి రావడం చాలా విశేషమైనది. శని త్రయోదశి పరమేశ్వరుడికి మహాప్రీతికరమైన రోజు. శివారాధన చేసే శని అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శనివారం రోజు త్రయోదశి వస్తే శని అనుగ్రహం పొందగలుగుతారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అంటుంటారు. అందుకే ఆ రోజుకి అంతటి విశిష్టత ఉంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శని గ్రహ బాధల నుండి విముక్తి కలిగేందుకు ఈ రోజు కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణులు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది. శని త్రయోదశి రోజు పాటించవలసిన నియమాలు. శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చెయ్యాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయాలి. దోషాలు ఉన్న వాళ్ళు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించుకోవాలి. కాకులకు ఆహారం పెట్టాలి. నల్ల నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తీరుతాయి. శనీశ్వరుడికి పాడవలసిన శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ శ్లోకాన్ని 11 సార్లు మనం శనీశ్వరుడి దగ్గర జపించాలి. శని త్రయోదశి నాడు ఈ శ్లోకం పఠించి శనీశ్వరుడికి పూజించాలి. శనివారం ఉపవాసం ఉండడం మంచిది. శని శాంతి పూజలు చేసేందుకు శని త్రయోదశి అత్యుత్తమైన రోజు. నల్లని వస్త్రాలు ధరించడం లేదా దానం చేయడం రెండు మంచి చేస్తాయి. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, బొగ్గులు, నల్లని రిబ్బన్, 8 ఇనుము మేకులు, కొన్ని నవధాన్యాలు నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదంటే వాటిని పారే నీటిలో విడిచి పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకలితో ఉన్న వారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి. నూనె, గొడుగు, నువ్వులు, నవధాన్యాలు కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించును. శని దోషం వల్ల ఇబ్బందులు. శనిదేవుడు ఆగ్రహిస్తే జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు పడతారు. ధన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. సంపద తొలగిపోతుంది. శని దోషాల నుండి బయటపడేందుకు శనివారం నాడు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. పేదలకు సహాయం చేయాలి. అవసరంలో ఉన్నవారికి దానం చెయ్యాలి. దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించి శని దేవుడికి నల్ల నువ్వులు, నల్ల శనగలు, నలుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. శనీశ్వరుడు ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది. శని త్రయోదశిని ఎలా పాటించాలంటే తెల్లవారుజామున 6:30 నుండి 7:30 మధ్య ఉంటుంది. ఈ సమయంలో రుద్రాభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. సాయంత్రం ప్రదోష సమయం అంటే 5:30 నుండి 6:30 మధ్య సమయంలో నువ్వుల నూనెతో దీపంను వెలిగించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం కూడా చాలా మంచిదే.
నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమంతుడు, కాలభైరవుడు. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తియే శనీశ్వరుడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. అలా శివకేశవులు క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడంట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషం అంటే ముని మూపు వేళ. దోషం అంటే రాత్రి అని అర్థం. చంద్రుని దోషాకారుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యేవాడని అర్థం. ప్రదోషం అంటే దోషం ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలు కలిగిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలని అందిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా అవుతుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలని అందిస్తాయి శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలో జరుగుతున్న వారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్న వారు, అటువంటి వారు ఈ రోజున శని పరిహారాలు చేయడం ఉత్తమం. శని గ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువ సార్లు పఠించడం చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది. వీలైనంతసేపు ఏ పని చేస్తున్నామో ఓం నమో నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. వికలాంగులకు, ఆకలి గోన జీవులకు భోజనం పెట్టడం, ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. వీలైన వారు శివార్చన స్వయముగా చేయుటము చాలా ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. శనీశ్వర గాయత్రి మంత్రం ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్త ధీమహి తన్నో మంత ప్రచోదయాత్. శనీశ్వర దోష పీడితులను ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాతః సమయాన 8 సార్లు జపించవలెను. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషాలు, దారిద్ర్యం తొలగుతాయి. వివాహంలో ఆటంకాలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా శుభ ఫలితాలని ఇస్తుంది. శత్రు భయం, కోర్టు సమస్యలు ఉన్న వారి సమస్యలు కూడా తొలగిపోతాయి. జ్యోతిష్య రీత్యా పండితులని తెలుసుకొని చేస్తే కూడా చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది. శనీశ్వరుణ్ణి నమ్మి శని త్రయోదశి ఇంత విశిష్టమైన రోజున మీకు వీలైనన్ని సార్లు ఆ స్తోత్రాన్ని జపించండి. నువ్వుల నూనె, చెప్పిన పద్ధతులన్నీ, దాన ధర్మాలు ఏవి చేయాలో అవి ఈ వీడియోలో చెప్పినట్టు మీకు సాధ్యమైనవన్నీ చేయండి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఉపవాసాన్ని దీక్షగా చేయండి. సహకరించని వాళ్ళు స్తోత్రాన్ని జపిస్తూ పూజలు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పిన విషయాలు విలువైనవి అని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more and regular updates. Thank you so much for watching my videos.